విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూప నదేంద్ర సరస్వతి ఎవరైతే ఉన్నారో స్వామీజీ గారు, ఆ గురువు గారు యాక్చువల్గా ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారు గురువు గారు అని చాలామందికి తెలిసిన విషయమే. ఈ శారదా విశాఖపీఠం ఏదైతే ఉందో దాని మీద కూటమి ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏంటి చాలా ఎలా అంటే చాలా రాజకీయం అయితే జరిగింది. ఏదైతే విశాఖపట్నం భూములు ఉన్నాయో, ఆ పీఠానికి ఇచ్చిన విశాఖపట్నం భూములు ఉన్నాయో వాటిని ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఆ ఇచ్చిన 15 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసేసుకున్న విషయం చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మాట అటుంచి కేంద్ర ప్రభుత్వంలో జగన్ గారు గురువు గారు అంటే శ్రీ ఎవరైతే స్వరూప నదేంద్ర సరస్వతి గారు జగన్ గారు గురువు గారు ఢిల్లీలో చక్రం తిప్పారు అని అయితే చెప్పాలా ఈ మాటను ఖచ్చితంగా. ఎందుకన్నానంటే ఆయన ఢిల్లీలో చక్రం తిప్పబట్టి ఏదైతే FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులైజేషన్ లైసెన్స్ ఏదైతే ఉందో FCRA అంటే ఏ ధార్మిక పరిషత్తులు కానీ లేదా పెద్ద పెద్ద సంస్థలు కానీ అలాంటి వాటికి ఇచ్చే లైసెన్స్ అది. ఇతర దేశాల నుంచి మన దేశానికి అంటే వాళ్ళ పీఠాలకి డబ్బు పంపించాలంటే ఖచ్చితంగా ఈ ఫారెన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే లైసెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రావాలి. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వటంలా కాబట్టి ఆ కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర నుంచి ఈ లైసెన్స్ రావడం అంటే ఆషామషి విషయం కాదు. దీని వెనక చాలా పలుకుబడి అయితే ఉండాలి అని చాలామంది మాట్లాడుకున్నారు. మొత్తానికి ఎలాగైతే అండి స్వరూప నదేంద్ర సరస్వతి గారు ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పి తమ శారదాపీఠానికి లైసెన్స్ అయితే తెచ్చుకోగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మీకు అందరికీ తెలుసు. ఏదైతే శారదాపీఠం భూములు ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడం, విశాఖలోని పెందుర్తి శ్రీ శారదాపీఠానికి గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో ఈ శారదాపీఠానికి ఇంచుమించుగా 15 ఎకరాలు కేటాయించారు. 15 ఎకరాలను కూడాను ఏదో 15 ఎకరాలను కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో తీసుకున్నాంలే అన్నట్టుగా ఎకరంకి ₹1,00,000 చొప్పున 15 ఎకరాలకి 15 లక్షలు తీసుకుని భూముల్ని దారదత్తం చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వాదన అయితే ఉంది. కాకపోతే యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత ఉంటుంది అని అంటే కనుక 15 ఎకరాలు ఎకరం ₹15 కోట్ల చొప్పున అంటే దరిమిలా తక్కువ అనుకుంటే తక్కువలో తక్కువ ₹225 కోట్ల భూమిని ఏంటి 15 లక్షలకే జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టేశారు అని అయితే మాట్లాడటం జరిగింది. వాస్తవాన్ని మాట్లాడాలంటే అంటే నా అభిప్రాయం చెప్పాలంటే ధార్మిక సంస్థలు కానీ లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఇతరత్ర ఏవైనా ఉన్నా సరే అలాంటి అంటే సమాజానికి ఉపయోగపడే సంస్థలకి ధార్మిక సంస్థలు ఇలాంటి వాటికి అన్నిటి కూడాను ఎక్కడ భూమి కేటాయించినా జగన్మోహన్ రెడ్డి గారైనా కాదు లేదా చంద్రబాబు నాయుడు గారైనా కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎక్కడ భూములు కేటాయించినా ఇది నా అభిప్రాయం ఎక్కడ భూములు కేటాయించినా తక్కువ రేటుకి భూములు కేటాయించడం అనేది ఎప్పుడూ జరుగుతుందో అది వాడుక అలవాటు. అదే రకంగా మేము కేటాయించామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు కావాలనే తమ గురువు గారు అంటే ఒక మాట చెప్పాలి మీకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక గురువుల్లో ఈయన ఒకడు మెయిన్ అనమాట. అందుకే జగన్ గారు గురువు గారిని సంబోధించడం జరిగింది. ఈయనే కాదు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా. ఎందుకు వీళ్ళిద్దరికంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ శారదాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో పాల్గొనేవారు. అంతేకాదు ఏదైతే ఈ శారదాపీఠానికి ఇంపార్టెంట్ అయిన ఒక రాజశ్యామల యాగం గుర్తుందో ఉండో లేదో తెలియదు కానీ రాజశ్యామల యాగం అని ఒక యాగం చేస్తూ ఉంటారు. ఆ యాగం చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ఏంటి ఏదైతే తాము ఏదైతే అనుకుంటారో వాటన్నిటిని నెరవేరుతుంది అనే ఉద్దేశంతో బాగా ఎక్కువగా నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు శారదాపీఠంతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గల 91 ధార్మిక సంస్థలకు ఈ లైసెన్సులు మంజూరు చేయడం అయితే జరిగింది. 2022 ఏదైతే FCRలో కీలక మార్పులు చేయడం తర్వాత కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత సరళీకరించిన తర్వాత ఫలితంగా ఈ ఏడాది విదేశీ విరాళాలు 20 నుంచి 50% పెరిగాయి. పెందుర్తి చినముషివాడలో 1997 శారదాపీఠ ఏర్పాటైన విషయం చాలామంది తెలుసు. స్వామి స్వరూప నదేంద్ర సరస్వతి దీన్ని స్థాపించారు. సనాతన వైదిక ధర్మం అలాగే అద్వైత వేదాంతాలను విస్తరింపజేయడం ఈ పీఠ ముఖ్య ఉద్దేశం. రాజశ్యామలాదేవి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజశ్యామలాదేవి ఆదిశంకరాచార్య సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే వనదుర్గ దక్షిణామూర్తుల ఆలయాలు ఉన్నాయో ఈ పీఠాలన్నీ కూడా ఈ పీఠ ప్రాంగణాన్ని కూడా చాలా విశిష్టత అక్కడ పూజలు అందుకోవడం చాలామందికి తెలిసిన విషయమే. మాజీ మంత్రులు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ఎవరైతే చంద్రశేఖరరావు గారు ఉన్నారో ఈ పీఠాన్ని సందర్శించిన విషయం చాలామందికి తెలుసు. ఇంకో మాట ఏంటంటే రాజశ్యామల యాగం గురించి నేను ఆల్రెడీ చెప్పా. ఆ రాజశ్యామల యాగం అనేది ప్రతిసారి వాళ్ళు ముఖ్యమంత్రిగా పోటీ చేసిన ప్రతిసారి జరిపించారు. నేను మీకు ఇక్కడ విషయం గుర్తు చేయాలా. లాస్ట్ టైం
కేసీఆర్ గారు, కె చంద్రశేఖరరావు ఎవరైతే ఆయన ఓడిపోయిన టైంలో రాజశ్యామల యాగం చేయించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశ్యామల యాగం అనేది జరగలేదు. అది నేను చాలాసార్లు నోటీస్ చేశాను, నా వీడియోలో గత వీడియోలో కూడా ఉంటుంది. నాకు ఎందుకునో తేడా కొడుతుంది, ఎందుకనో ఇవి ఖచ్చితంగా ఈ యాగం అయితే కనుక జరగలేదు ఈసారి అని నా వీడియోలో గత వీడియోలో ప్రస్తావించాను. కొద్ది గొప్ప మహిమ కలిగినటువంటి ఆ యాగం ఎందుకని చేయించుకోలేదు అర్థం కాలేదు. కానీ అంటే శిశుపాలుడి చావుకి 1,00,000 కారణాలని ఏదైతే ఒక మాట ఉదాహరిస్తారో ఆయన ఓటమికి ఇది కూడా ఒక కారణమేమో అని గత నా వీడియోలో ఆయన ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది అలా ఉంచితే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం, సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఒక పక్కనేమో టీడీపీ, ఒక పక్కనేమో వైసీపీ, ఇంకోటేమో బీజేపీ, 3 కూటమిలు కలిపి ఇక్కడ శారదాపీఠం ఎవరైతే ఉన్నారో స్వరూప నరేంద్ర సరస్వతి అనే ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారన్నమాట వాస్తవమే. కాబట్టి భూములు వెనకలాక్కోవడం, తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే ఏనాడు కూడా పేపర్ స్టేట్మెంట్ కానీ మాకు తప్పు జరిగింది, మాకు అన్యాయం జరిగిందని కానీ పీఠం గురువు గారు ఎప్పుడు మాట్లాడాల. కానీ అలాంటిది ఫారెన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ ఏదైతే ఉందో అది రావడం అంటే నిరంతరంగా రికార్డ్ బ్రేకే. అందుగురించి కొన్ని వీడియోలు అయితే కనుక రావడం జరుగుతుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు కానీ మాట ఏంటంటే చక్రం తిప్పాడు ఆయన ఎక్కడ ఢిల్లీలో. ఎందుకని అక్కడ ఉండేటటువంటి ఆధ్యాత్మిక చింతన మోదీ గారు కావచ్చు, బీజేపీ ఏదైతే కావాలని, ఎందుకంటే ఇలాంటి ధార్మిక సంస్థలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు అనవసరం, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. కాబట్టి ఆ లైసెన్స్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు అనేది కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది. మొత్తానికి చెప్పను కదా నేను. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వంలో ఒకలా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి అయితే కనుక తమ గురువు గారు ఎవరో జగన్ గారి గురువు గారు సాధించారు అనేదే చెప్పాలి. అది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఈ వీడియో మీద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే ఇలాంటి వీడియో ఎక్కువ మందికి చేరాలి కాబట్టి, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.